అప్పుడప్పుడు కాలం మనకంటూ కొన్ని అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుంది. అది దేశం కోసమో సమాజ హితం కోసమో. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారే రియల్ లైఫ్లో హీరోలుగా నిలుస్తారు. అలాంటి హీరోనే మన అచీవర్. అతి చిన్న వయసులోనే ఎదురైన అనుకోని సంఘటనలు, వయసుకు మించిన తన సాహసాలు, తన ఆలోచనలు, ఓ చీకటి యుద్ధాన్ని నిశ్శబ్దంగా ముగించడానికి తనేం చేశాడో తెలుసుకోవాలనుంది కదా. అతనెవరో కాదు, ఈ కార్తిక్. 8th క్లాస్ చదువుతున్న ఈ కార్తిక్ తన లైఫ్లో ఎదుర్కొన్న నిజమైన సంఘటనలే మన అచీవర్. సలాం అలైకుం బాయ్. బాయ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో మన ప్రభావం తగ్గింది. పాకిస్తాన్ అంటే భయం పోయింది సాలంకు. రెండు దేశాల మధ్య శత్రుభావం తగ్గిపోయింది. ఫిర్సే అపన్ చాలు కర్నా హై. సమజా? అలా జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి బాయ్? అందుకోసమే మీ ముగ్గురికి ఈ ప్లాన్ చెప్తున్నాను. మనం ఆ అల్లా కోసం పవిత్ర యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధమే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. యుద్ధం అంటే ఆ దేశ సైనికులు ఈ దేశ సైనికులు బార్డర్లో చంపుకోవడమా బాయ్? నై 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 రహీం. కేవలం మీ ముగ్గురితో మొదలై 3,000 మందిని చంపే వరకు ఆగది ఈ యుద్ధం. అంటే ఏంటి అక్రమ్ భాయ్, కొంచెం క్లియర్గా చెప్పండి. మీ ముగ్గురు ద్వారా 3,000 మందిని చంపే ఒక బ్లాస్టింగ్ ప్లాన్. అదే మన కర్తవ్యం. దాని ద్వారా మనం మన అల్లాని చేరుకుంటాం. మీరు చెప్పింది చేస్తాను బాయ్, కానీ ఆ మిగతా ఇద్దరు ఎవరు? రహీం, తెరకు జరూరత్ నై. ఇక్బాల్, జాక్, రహీం. మీ ముగ్గురు నాకు తెలుసు, కానీ మీకు మీరెవరెవరో తెలియదు. జీ, ఈ ఆపరేషన్ ఒకరితో ఒకరికి సంబంధం లేదు. నేనేం చెప్పానో అదే చెయ్యండి. ఈ యుద్ధంలో ప్రాణాలైనా పోవచ్చు. అర్థమైంది బాయ్, కానీ కొంచెం టైం కావాలి బాయ్. क्या रे साले? सोचते सोच के बोलो. ठीक है. टाइम होना कहते सालों को सोचने का. इतना मौका मिले मुझे, साला सोचने का टाइम मान रहे मुझे. अरे इन लोगों को छोड़ते नहीं, उसके साथ इनको भी डालना चाहिए. ये साला बोल रहे मुझे टाइम चाहिए. टाइम क्या इंडिया साला ऐसी रहेगा. इन लोग सुधरते नहीं साला. देखता हूँ सालों को क्या टाइम लेते. ये क्या टाइम लेगा, वो क्या टाइम लेगा, कैसे बचेगा मेरे से. देखता हूँ. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అదేంటో చూడండి, గురుత్వాకర్షణ శక్తి అని ఉంది కదా, దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో
ఇటు చూడండి, అందరూ ఒకసారి ఇటువైపు చూడండి. ఈ పెన్నును నేను ఇలా వదిలేస్తున్నా. ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఎందుకు జరిగిందో చూడండి. ఇలా వదిలేస్తున్నా, చూడండి ఏమైంది. పెన్ను కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది? దేని వల్ల కింద పడ్డది? కిందే ఎందుకు పడ్డది పెన్ను? పైకి ఎందుకు పోలేదు? దానికి కారణం ఏంటో తెలుసా మీ అందరికీ? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఒక అయస్కాంతాన్ని ఇంకొక అయస్కాంతం దగ్గరగా చేసినప్పుడు ఎలా అయితే ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయో, మన భూమి కూడా ప్రతి వస్తువుని తన వైపు ఆకర్షించుకుంటుంది. అందుకనే మనం వదిలేసిన పెన్ను అక్కడ ఉండకుండా పైకి పోకుండా కిందకు వెళ్ళింది. దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి. సో అవును, అక్కడ కార్తీక్ వాళ్ళు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగోలేదు సార్, దానికే సార్ మనీ కలెక్ట్ చేస్తున్నాం. మీరు చేసేది మంచి పని అయినా ఇది కరెక్ట్ టైం కాదు కదా. బట్ దిస్ ఈజ్ యువర్ క్లాస్ టైం కదా నాన్న. క్లాస్ జరుగుతుంది కదా, మరి మీరు క్లాస్ మిస్ అయిపోతారు కదా. ఎమర్జెన్సీ సార్. ఎందుకు తలదించుకున్నారు? మీరేం తప్పు చేయలేదు కదా నాన్న. మీరేం తప్పు చేయట్లేదు. మీరు చేసే ఈ ప్రయత్నంలో నా వంతు నేను కూడా సాయం చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వండి. సార్ క్లాస్ మిస్ అవుతాం కదా సార్. క్లాస్ గురించి మీరు ఇప్పుడేం ఆలోచించకండి. సాయంత్రం స్పెషల్గా నేను మీకు క్లాస్ చెప్తాను. ఓకే సార్, ఓకే థ్యాంక్స్ సార్. సార్. ఆల్ ద బెస్ట్. ఓకే స్టూడెంట్స్, చూశారు కదా మీ తోటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో. మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలాగా హెల్పింగ్ నేచర్ అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ వస్తే గురుత్వాకర్షణ శక్తి. అర్థమైందిగా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అరే కార్తీక్, మా డాడీ దగ్గర నుంచి 2000 నొక్కేనా? అరే వద్దురా. తప్పేముందిరా? రే మన తప్పు చేయట్లేదు కాబట్టి మీ డాడీని అడిగి నువ్వు ఎంతైనా తీసుకోరా. అరే కార్తీక్, నా కిడ్నీ బ్యాంక్ లో చాలా మనీ ఉన్నాయిరా, నేను తెస్తాను రా. అరే నీ కిట్టి బ్యాంగే కాదురా, నీ తమ్ముడి కిట్టి బ్యాంగు తేరా. అలాగే రా. అరే కార్తీక్, 10th క్లాస్ వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటాయిరా. అవునరా, వాళ్ళ దగ్గర కూడా చాలా పక్కన మనీ ఉంటుంది. వెళ్దాం. పద. పదండి రా. ఎరా కార్తీక్, డల్గా ఉన్నావేంటి? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగోలేదు తాతగారు, డొనేషన్ రావట్లేదు. ఓస్ అంతే కదా, డొనేషన్ కావాలి. ఏమాత్రం కావాలి? 30,000 తాతగారు. ఓస్ అంతే కదా, ఆ 30 నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే తాతగారు, థ్యాంక్ యూ. ఏంటో ఈడు సంఘ సేవను. పిల్లలు ఈ ఎగ్జామ్ బాగా రాశారు. ఈ ఎగ్జామ్లో యూనిట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ కార్తీక్ వచ్చాడు, సెకండ్ ర్యాంక్ రఘు వచ్చాడు, థర్డ్ ర్యాంక్ సాయి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు బాగా చదువుకున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. మీరు కూడా అలాగే తెచ్చుకోవాలి. వీళ్ళ కోసం మనం క్లాప్స్ కొడదాం. తాతగారు సారీ తాతగారు. ఏంట్రా ఏమైంది అంత డల్గా ఉన్నావు? మీరు మొన్న డొనేషన్ ఇచ్చారు కదా 30,000, అది ఫ్రాడ్ అంట. ఆ మాత్రం దాన్ని నువ్వెందుకురా డల్ అవుతావు? ఏమవుతురా, 30,000 పోతే మనకు నష్టం లేదు, కానీ ఎదుటివాడి కళ్ళను చూసి ఆడు చెప్పే నిజం అబద్ధం నువ్వు తెలుసుకోవాలి. అది ఒక ఎసెట్. అది తెలుసుకుంటే లైఫ్లో నీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 30,000 గురించి డోంట్ వరీ, లీవ్ ఇట్ రా. రే చెప్పడం మర్చిపోయాను, తాతగారు మీ నాన్న అమ్మ అమెరికా నుంచి వస్తున్నారు. ఇక మనందరం కలిసే ఉంటాం రా. ఓకే తాతగారు.
బీ హ్యాపీ. ఓకే డాడీ గారు, బాయ్. అమాయకుడు ఎలా బతుకుతాడో ఏంటో. హాయ్ అమ్మా. హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు నాన్న? మీ బాగానే ఉన్నానమ్మా. మీరు తొందరగా రాండమ్మా ఇక్కడికి, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. వస్తాం నాన్న, ఈ మంత్ ఎండింగ్ అక్కడే ఉంటాం. ఎలా చదువుకుంటున్నావు నువ్వు? బాగానే చదువుతున్నానమ్మా. మీకు ఒకటి చెప్పనా? ఏంటమ్మా? ఈ వీక్లో మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఉంది. అవునా, సూపర్ నాన్న. ఇండియాలో చదువుకుంటున్నావంటే ఎక్కడ అల్లరి పిల్లాళ్ళ తయారవుతావు అని చాలా బాధపడ్డాను. గుడ్ బాయ్ కార్తీక్ నువ్వు. ఆ, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నానమ్మా. డోంట్ వరీ కార్తీక్, మేము వచ్చేస్తున్నాం కదా. టైంకి తిను, గేమ్స్ మీద ఫోకస్ చెయ్యి, తాతయ్యని ఇబ్బంది పెట్టకు, సరేనా? ఓకే అమ్మా. టేక్ కేర్. బాయ్. బాయ్ అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఒక జనరల్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఎస్ సార్. సో ఈరోజు మనం పరమవీర చక్ర అవార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పరమవీర చక్ర అవార్డ్స్ ఎవరికిస్తారో తెలుసా? నో సార్. తెలీదా? చెప్తాను. మన సైన్యంలో భారతదేశ ఆర్మీలో పనిచేసే గొప్ప సాహసాన్ని ప్రదర్శించిన వారికి వాళ్ళ యొక్క సాహసానికి గుర్తుగా పరమవీర చక్ర బిరుదునిస్తారు. అది చాలా విలువైంది. దేశంలో అంతకంటే గొప్ప బిరుదనేది లేదు. ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేసినందుకు గుర్తింపుగా ఆర్మీ అధికారులు సైన్యానికి ఆ బిరుదునిస్తారు. సో మనం కూడా దేశానికి సేవ చెయ్యాలి. మనం కూడా ఈ దేశ పౌరులం కాబట్టి మనం సేవ చెయ్యాలనుకుంటే ఆర్మీకే వెళ్లి చెయ్యాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా దేశానికి సేవ చెయ్యాలనే భావన మీలో ఉంటే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం భారత పౌరులుగా మన అందరి హక్కు. అదే విధంగా భారత సైన్యంలో చేసే వాళ్ళకే ఆ బిరుదులుండవు. బాల సహాయకులు కూడా ఉంటారు. స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వారి తోటి విద్యార్థులు ఎప్పుడైనా ప్రమాదంలో పడినప్పుడు కాపాడిన వారికి కూడా ఆ బిరుదు వస్తుంది. స్కూల్లో పాఠాలతో పాటు జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల గురించి కూడా తెలుసుకుందాం. అందులో భాగంగానే మీకు ఈ పరమవీర చక్ర అవార్డు గురించి చెప్తున్నాను. మీరు కూడా అలాంటి అవార్డులు ఎన్నెన్నో గెలుచుకోవాలి. ఆల్ ద బెస్ట్. అరే కార్తిక్, అందరు బార్డర్లోనే సేవ్ చేస్తే మరి ఇక్కడ సేవ్ చేయాలరా? పోలీసులు ఉన్నారు కదరా. ఓహో. అరే కార్తిక్, మళ్ళీ డొనేషన్ చేద్దామా? అరే నా వల్ల కాదురా, ఫస్ట్ టైంకే నన్ను అందరు కామెంట్ చేశారు. అరే ఈసారి నిజంగా చేద్దాం రా, నన్ను నమ్మురా. సరేలా చూద్దాం. అరే కార్తీక్, మనకి సైన్స్ ఫేర్కి టైం లేదురా. అవును కదా. అరే మా ఇంటికి వచ్చేయండి రా, ప్లాన్ చేద్దాం. సరేరా. इंडिया इंडिया ग्लोब पूरा इतने है, उसमें इंडिया है इतने इतने। तो ये क्रिकेट में भी हराएगा क्या? मेरे खेल में इसे हराऊंगा।
कुदल कुदल कर दूंगा, टुकड़ा टुकड़ा कर दूंगा साला, तुझे टुकड़ा टुकड़ा कर दूंगा। इंडिया, पाकिस्तान हमारा, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद। ए साला किस टाइम में? సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం. మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నామని 4 నెలల నుంచి చెప్తున్నారు. ఎక్కువ సమయం తీసుకుంటే మనకే నష్టం. ఏ టైంలోనైనా ఇంటెలిజెన్సీ వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఆ లోపే పని పూర్తవ్వాలి. మన లక్ష్యం ఏంటో తెలుసు కదా. మనం చేసే పనితో ఇండియా మొత్తం వణుకు పుట్టాలి. ఓకే బాయ్, మన ప్లాన్ మొత్తం రెడీ చేసాం. ఈ వారంలో అంతా అయిపోతుంది బాయ్. కనీసం 3000 మంది మన టార్గెట్. మీరు చెప్పినట్టు గుడి, బడి, మార్కెట్, బస్ స్టాండ్ అన్ని టార్గెట్లు సెట్ చేసాం బాయ్. హర్ జాగా పుడి జానా హై సాలా. భాయ్, ఇందులో నాకేదైనా జరిగితే మాత్రం నా ఫ్యామిలీ బాధ్యత మీదే భాయ్. అలాగే నా గురించి వాళ్ళకెప్పటికీ తెలియకూడదు భాయ్. మన పవిత్ర యుద్ధం కోసం మీరు చెప్పిన ఈ పనికి నేను ఒప్పుకుంటున్నాను భాయ్. అల్లా కోసం మన ప్రాణాలు పోతే జన్నత్ మిలేగా. ఒకవేళ నువ్వు కానీ బతికితే నెక్స్ట్ 5000 మందిని టార్గెట్ చేయాలి. నీ కుటుంబం గురించి సోచనా మత్, మై దేఖ్ లూంగా. అలాగే భాయ్. ఇక్బాల్, జాక్, రహీం, तुम लोगों को जो चाहिए मैं भिजाता हूँ. ఏ మాత్రం తేడా జరగకూడదు. తెలుసు కదా. जी साहब. इसका फैमिली को देखना कहते साला. ये ऑपरेशन जो है ये होने के बाद इसको भी डाल देना साला. टॉर्चर कर रहे मुझे साला. जो बोलते वो मानते नहीं. इन लोगों को जन्नत चाहिए, जन्नत. कैसे मिलेगा? खत्म करूंगा. అరే అక్కడ సార్ ఉన్నారా? పదా వెళ్దాం. సార్, డొనేషన్ సార్. డొనేషనా? ఇక్కడే కాదమ్మా, బయటికి వెళ్ళి కూడా కలెక్ట్ చేయండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే అలాగే సార్. రే ఇటు వెళ్దాం. డొనేషన్ సార్. దేనికోసం? ఒక మంచి పని కోసం సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే మంచిదమ్మా. సార్ థ్యాంక్ యూ సార్. ఏ పిల్లలు ఇటన్నమ్మా. దేనికోసం ఇది? ఒక గుడ్ కాస్ కోసం సార్. ఓ అవునా. వావ్ సార్, మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇక నుంచి మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, థ్యాంక్స్ సార్. కానీ మీరు నన్ను సార్ అనొద్దు. మరి ఏమైనా పిలవాలి? అన్నయ్య అనండి చాలు. అలాగే అన్నయ్య. అవును, ఇంతకి మీ పేర్లేంటి? నా పేరు కార్తిక్. నా పేరు సాయి. నా పేరు రఘు. ఓకే, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. సరే, ఇక మీరు క్లాస్కి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. రే, మనం ఎవరో తెలియకుండానే మనకు అంత అమౌంట్ ఎలా ఇస్తాడ్రా? అరే మంచి పని చేస్తున్నావంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు కదరా. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఎవరైనా ఇస్తే 20-30 ఇస్తారు కానీ అంత అమౌంట్ ఎందుకు ఇస్తారా? అరే మంచోళ్ళు ఎప్పుడు ఇంతేరా, అడగకుండానే హెల్ప్ చేస్తారు. అరే మీకోసం లాలీపాప్స్ తెచ్చాను రా. అరే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రా. ఇందులో ఏముందిరా? రోజు తినే లాలీపాప్సే కదరా. హా, ఇవి నాకు గిఫ్ట్ వచ్చాయిరా. నీ బర్త్డే కాదు కదరా? వీడి బర్త్డే ఎప్పుడు అక్టోబర్లో కదరా. అవును కదరా. ఇదంతా దేనికి? అరే ఇది నా లవర్ ఇచ్చిందిరా. లవరా? అవునరా నిజం. ఎవర్రా అమ్మాయి? చెప్పరా. బి సెక్షన్ లో ఉండే రమ్యారా. బి సెక్షన్ లో రమ్యానా? అసలు మన సెక్షన్ అమ్మాయిలే మనకు సరిగ్గా తెలీదు, బి సెక్షన్ అమ్మాయిలా. ఆ అమ్మాయి నీకు చాక్లెట్స్ ఇవ్వడం ఏంట్రా? 2 days తను స్కూల్కి రాలేదురా. నేను నోట్బుక్ ఇచ్చాను. అయితే ఈరోజు అదే నోట్బుక్ ఇస్తూ లాలీపాప్స్ ఇచ్చిందిరా. ఇదేరా జరిగింది. అరే ఎందుకురా నవ్వుతున్నారు? నాకు లవర్ ఉందని మీ ఇద్దరు కుళ్ళు కదా. ఐ లైక్ యువర్ నేచర్ అందిరా, అంతేరా. ఈరోజు ఐ లైక్ యూ అన్నది, రేపు ఐ లవ్ యూ అంటుంది చూడండి రా. అంటుంది. ఈరోజు ఐ లైక్ యువర్ నేచర్ అని చాక్లెట్స్ ఇచ్చింది. ఐ లవ్ యూ అనే అని రేపు టాకీ కట్టిద్ది చూడు. మన ఏజ్కి లవ్ ఎందుకురా? చదువుకోండి ఫస్ట్. అవునవును, రేపు అసలుకే సైన్స్ ఫేర్ ఉంది, చదువుకోండి. a+b² అరే కార్తిక్, మ్యామ్ రౌండ్స్కి వస్తున్నారా? వేరే వాళ్ళ ప్రాజెక్ట్ చూస్తున్నారు. అరే కార్తిక్, మ్యామ్ రౌండ్స్కి వస్తున్నారా? నెక్స్ట్ మనమే. తొందరగా పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పరా, లేకపోతే మనం డిస్క్వాలిఫై చేస్తారు. అరే చాలా ఈజీరా. పాజిటివ్ రేస్ ఆర్ ఆల్సో కాల్డ్ యానోడ్ రేస్. ఇట్ వాస్ డినోటెడ్ బై P+ రా. ఓ అరే కార్తిక్, నాకు నెగిటివ్ ఎనర్జీ గురించి కొంచెం చెప్పవారా? ఇట్ ఆల్సో కాల్డ్ as cathode rays. ఇట్ వాస్ డినోటెడ్ బై E- రా. అరే నువ్వు ఎప్పుడు మాతోటే ఉంటావు, నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? బుక్ నాలెడ్జే కాదురా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అరే కార్తీక్, ఇప్పటి నుంచి నీకేం తెలిసినా మాకు కూడా చెప్పవారా? ఓకేరా. సరేరా. అరే ఇప్పటి నుంచి మనం ఏ పని చేసినా మనం ముగ్గురం కలిసే చేయాలిరా. ఓకేరా. కార్తీక్, గుడ్. ఇప్పుడున్న జనరేషన్లో మీలాంటి స్టూడెంట్స్ చాలా అవసరం. ఈరోజు చేసిన ఎక్స్పోలో మీదే ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్.
హాయ్ కంగ్రాచులేషన్స్ కార్తీక్. నీకెలా తెలుసు? ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే చూశాను. ఓహో. ఇదిగో చాక్లెట్స్. థ్యాంక్స్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అన్నయ్య. తప్పకుండా తప్పకుండా అన్నయ్య. మీరు నువ్వు చెప్పినట్టే చెప్పినట్టు చేస్తాం చేస్తాం అన్నయ్య. అన్నయ్య. ఇంతకు నీ పేరు చెప్పలేదేంటన్నయ్య? జాన్సన్ షేక్ అబ్దుల్లా. ఆ? కానీ అందరూ నన్ను జాక్ అంటారు. జాకన్నయ్య తగ్గేదేలే. జాక్ అన్నయ్య, ఇదేనా అవార్డ్? ఓ సూపర్. వెళ్దామారా? సరే రాండ్రా వెళ్దాం. ఓకే బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. అవుతుంది బాయ్. ఠీకే బాయ్. ఏంటే సీను, సడన్గా కలుద్దాం అన్నావు, ఏదైనా ఇంపార్టెంటా? సరేలే సార్, వచ్చిన ప్రాజెక్ట్ డీల్ కోసం వచ్చా. ఏంటా ప్రాజెక్టు? ఓ ఫార్మాసిటికల్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓ 50 CR వరకు ఇన్వెస్ట్మెంట్ కావాలి సార్. చూడు సీను, నువ్వు తెచ్చిన ప్రాజెక్టు చాలా మంచిదేనయ్యా, కానీ ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం నాకు లేదయ్యా. అదేంటి సార్, మీ కొడుకు కోడలు యూఎస్లో సెటిల్ అయ్యారు, మీకు అక్కడ కూడా కంపెనీస్ ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమేనయ్యా. ఎన్ని కోట్లున్నా, ఎన్ని కంపెనీలున్నా కనబిడ్డల దగ్గర లేనప్పుడు ఏంటయ్యా ఉపయోగం? సార్ ఒక్కోసారి డబ్బే అవసరం అనిపిస్తుంది, కానీ అన్నిటికీ మించింది ప్రేమ అయ్యా. అవును సార్. చూడు సీను, ప్రతి మనిషి కూడా డబ్బు వెనక పరిగెట్టి ఉన్న రిలేషన్స్ పోగొట్టుకుంటున్నారయ్యా. అలా కాకుండా నా కొడుకు కోడలు ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు నీ డీల్ ఓకే చేస్తానయ్యా. ఓకే సార్. హాయ్ డాడీ. హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? కంగ్రాచులేషన్స్. మీకెలా తెలుసు? అదే మీ స్కూల్ గ్రూప్లో చూశానులే. ఓహో. సరే, నీ స్టడీస్ ఎలా అవుతున్నాయి? ఆల్ ఓకేనా? ఆల్ ఓకే డాడీ. నీకు పాకెట్ మనీ కావాలంటే తాతయ్యని అడిగి తీసుకో. తాత ఇస్తాలే. మమ్మీ ఏం చేస్తుంది? మేము చిన్న పార్టీ ఉండి బయటికి వెళ్తున్నాను నాన్న, ఓ 15 days ఓపిక పట్టు, ఓకేనా? ఓకే డాడీ, బాయ్. బాయ్. చా, నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి కూడా ఇవ్వలేరు. రే కార్తిక్ రారా. వస్తున్నారా? అరే కార్తిక్, అన్నం తిందాం రారా. అరే నాకు వద్దురా. నువ్వు తినబోతే నేను తినా. అరే నాకు వద్దురా. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అరే ప్లీజ్ నాకు వద్దురా. ఆగవే. అరే నాకు వద్దురా. నాకు రారా. నాకు రారా. అరే నాకు వద్దురా. తినపోతే చంప పగులుద్ది. పగులుద్ది. ఏరా, నీకు ఇందాక అమ్మ గుర్తొచ్చిందా? అవునరా. అరే నీరా. హాయ్ జాక్ అన్నయ్య.
హాయ్ కార్తీక్. మార్నింగ్ నుంచి చూస్తున్నా, నువ్వు కనబడట్లేదు అసలు. చిన్న పనుండి రాలేకపోయాను కార్తీక్. ఈరోజు మా ఇంట్లో పూజ చేశారు, అందరు బాగుండాలని ప్రసాదం తెచ్చా. ఇదిగో అన్నయ్య ప్రసాదం. మీరు కూడా బాగుండాలన్నయ్య. థ్యాంక్ యూ కార్తీక్. రే కార్తీక్ రారా. వస్తున్నాను రా. బాయ్ అన్నయ్య. బాయ్ కార్తీక్. అసలు ఏ దేవుడు తను సృష్టించిన మనుషుల్ని ఇలా చంపమని చెప్పడు కదా. అభం శుభం తెలియని చిన్నారులను చంపి వారి కుటుంబాలను విగత జీవులుగా చేయడం తప్పు కదా. పసి హృదయాలు ఎంతో ప్రేమగా నన్ను వాళ్ళ చెంతన చేర్చుకున్నారు. నేను ఈ పని చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని అక్రమ్ భాయ్ ఖచ్చితంగా చంపేస్తాడు. యా అల్లా, నువ్వే నాకు దారి చూపు. యా అల్లా, నువ్వే నాకు దారి చూపు. బాయ్, మీరు చెప్పినట్లే పని అవుతుంది బాయ్. ఠీకే బాయ్. జీకే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. ఒక ఎగ్ బాయిల్ చేయడానికి 5 minutes పడుతుంది. అదే 5 eggs బాయిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మ్యామ్, ఆన్సర్ 5 minutes. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ వెళ్తుంది. అది 200 km స్పీడ్తో వెళ్తుంది. దాని పొగ, స్మోక్ ఎటు సైడ్ నుంచి వెళ్తుంది? మేడం, ఎలక్ట్రిక్ ట్రైన్కి అసలు పొగే రాదు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. చిన్నపిల్లలకు సాహస అవార్డ్ ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మ్యామ్, November 14th ధైర్య సాహసం. ఓకే ఓకే. అరే, రీసెంట్గా పాకిస్తాన్ మన దేశానికి అప్పగించిన సైనికుని పేరు? మ్యామ్, అభినవ్ గారు. ఓకే, ఈ క్విజ్ కాంపిటీషన్లో కార్తిక్ అండ్ టీం విన్ అయ్యారు. ఈసారి కూడా మందే కప్. వావ్, అసలు నీకు అవన్నీ ఎలా తెలుసు? నేను కార్టూన్ చూడను, న్యూస్ పేపర్సే చూస్తాను, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతాను. ఇంకా అభినవ్ గారి గురించి అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నానన్నయ్య. మా డాడీ చెప్పేవారు, అన్నయ్య చస్తే వీరులా చావాలి, అంతేకాని వెన్నుపోటు పరిచే దద్దమలా కాదు. ఎందుకన్నయ్య తలదించుకున్నావు? అదేం లేదు కార్తీక్. తప్పు చేసే వాళ్ళే తలదించుకోరని మా టీచర్ చెప్పారు. సరే అన్నయ్య, బాయ్, వెళ్తున్నా. సరే కార్తీక్. బాయ్ అన్నయ్య. మెటీరియల్ చేరిందా రహీం? వచ్చింది బాయ్. అనుకున్న పని ఇన్ టైంలో అవుతుంది కదా? అవుతుంది బాయ్. స్కూల్లో బ్లాస్టింగ్ మొత్తానికి సిద్ధమేనా? జాక్, తెరకిచ్చి పూచరాం. గుర్తుపెట్టుకో, ఈ విషయం బయట ఎక్కడన్నా తెలిసిందా నిన్ను నీ కుటుంబాన్ని అడ్డంగా सबको काट दूंगा साला, याद रखना. करके बताओ. जी साहब. सालों को इसको धमकी देने में हो रहा साला, इसको काटना है. अल्लाह. హాయ్ విజయ్, ఎలా ఉన్నావు? కొడలు అంతా కులసా? ఇక్కడ కార్తీక్ బాగానే ఉన్నాడు, బాగానే చదువుతున్నాడు. కానీ ఆడికి పబ్లిక్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
వాళ్ళకి వీళ్ళకి డొనేషన్లని అవన్నీ తిరుగుతున్నాడు. ఓకే, ఏది ఏమైనా ఈ వయసులో అని ఒంటరిగా వదిలిపెట్టడం న్యాయం కాదు. నువ్వు కోడలు కూడా వెంటనే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేస్తే అందరం కలిసి ఉందాం, పిల్లల్ని బాగా పెంచుకుందాం. ఓకే, సాధ్యం తొందరగా హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేయి. కార్తీక్ కోసమైనా నువ్వు ప్రయత్నం చేయి. ఓకే, ఉంటా. ఈ అమెరికా లైఫ్ ఏంటో. బాయ్, మీరు నాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం సిటీలో ఉన్న ఒక పెద్ద స్కూల్ని టార్గెట్ చేశాను. రేపటి నుంచే మన ప్లాన్ అమలవుతుంది. రేయ్ కార్తీక్, రారా, టైం అవుతుంది. రేయ్ ఏంటి ఈ మధ్య స్కూల్లో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయంట? అలాంటిదేం లేదు. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని వెనుక ముందు ఆలోచించి అప్పుడు స్నేహం చేయాలి. సరే, తెలిసిందా? సినిమాకి టైం అవుతుంది. ఎలా ఉంది కళ్యాడు? సూపర్ ఉంది. అది పద, ఇప్పుడు సినిమాకి వెళ్దాం. కార్తీక్. అన్నయ్య. హాయ్ కార్తీక్. అన్నయ్య. మొన్న మీ పండక్కి మీ దేవుడి ప్రసాదం నాకు ఇచ్చావు కదా, అందుకే ఈరోజు మా బక్రీద్ అని నీకోసం సేమియా తీసుకొచ్చా. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే నాన్న. నేను బాగా చూసుకోవాలి. ఓకే అన్నయ్య. క్లాస్కి టైం అయింది, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. ఎందుకులా మోసం చేసావు నువ్వు? ఏ కార్తిక్, ఓకే కదా? నువ్వు ఓకే కదా? నీకేం కాలేదు కదా? బాగున్నావు కదా? అరే సాయి, ఓకేనారా? బాగున్నారు కదా? మీకేం కాలేదు కదా? అరే నేను కావాలని చేయలేదురా. నేను ఇచ్చిన బాక్స్ ఎక్కడ ఉందో చెప్పండి రా, ప్లీజ్ రా. ఎక్కడుందిరా? ఎక్కడ పెట్టారా? మేము చనిపోవడమే కదా నీకు కావాల్సింది? మా బాడీలు ముక్కలు ముక్కలు కావడమే కానీ కావాల్సింది. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని ఇలా చేస్తామనుకోలేదు. అరే నేను కావాలని చేయలేదురా, తప్పైందిరా, నన్ను క్షమించండి రా. ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పండి రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతాను రా. ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పండి రా. ఆ బాక్స్ మా దగ్గర లేదు. మరి ఎక్కడుందిరా? నేను దాన్ని అసలు స్కూల్కే తీసుకొని వెళ్ళలేదు. మరి ఏం చేసావురా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతాను రా. నేను నమ్మొద్దని వీళ్ళు నాకు ఫస్టే చెప్పారు. హోమ్లెస్ గురించి నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఆ రోజు నీ గురించి వీడికి చెప్పా నమ్మొద్దని. చా, నిన్ను నమ్మని చూడు. చీ, నీలాంటి మోసగాన్ని నమ్మినందుకు ముందు వీని దన్నాలి. అసలు నేను ఈ ఉచ్చులో ఎందుకు చిక్కుకున్నానో మీకు తెలియదురా. నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పారా. ఈ పవిత్ర యుద్ధం ద్వారా మిమ్మల్ని అందరినీ చంపితే ఆ స్వర్గంలోకి వెళ్ళొచ్చని నాకు బ్రెయిన్ వాష్ చేశారా. ఒక్కసారి వాళ్ళ ఉచ్చులో పడితే ప్రాణం పోయేదాకా వదలర్రా. అయినా ఇప్పుడు మీకు చెప్పేంత టైము లేదు, వినేంత వయసు మీకు లేదు. ఇంకా 2 బాంబులున్నాయిరా. అవును, ఇంకా 2 బ్లాస్ట్లున్నాయి. ఆ 2 బ్లాస్ట్ల నుంచి సిటీని మీరే కాపాడాలి. నేను డైరెక్ట్గా వెళ్ళి కాపాడితే వాళ్ళు నన్ను క్షణాల్లో చంపేస్తారా. అందుకే
ఆ పని మీరే చేయాలి, మీరు మాత్రమే చేయాలి. అవును, సాయంత్రం 5 గంటలకి బ్లాస్ట్లు అవుతాయి. ఆల్రెడీ టైం అవుతుంది. ఒక్కసారి బ్లాస్ట్ అయితే సిటీలో 1000 మీటర్ల వరకు ఒక్క చిన్న గడ్డి మొక్క కూడా మొలవదు. ఇప్పుడు సిటీలో ఉన్న ప్రజల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరే కాపాడాలి, మీరు మాత్రమే కాపాడాలి. రే ఇది మనమే చేయాలరా. దేశ సేవ చేయాలంటే బార్డర్లోనే కాదురా, మనకు ఛాన్స్ దొరికినప్పుడు ఇక్కడ చేయాలి. టీచర్ చెప్పారు. అరే ఇదే కరెక్ట్ టైం రా. తెలియక వాడు తప్పు చేశాడు, తెలిసి మనం తప్పు చేయకూడదురా. ఇంకా 2 బాంబ్స్ ఎక్కడున్నాయి? ఆ బాంబ్స్ ఎక్కడున్నాయో నాకు తెలియదు, బట్ భక్తులు ఎక్కువగా ఉన్న టెంపుల్స్లో, జనాలు ఎక్కువగా ఉన్న మార్కెట్లో మాత్రం ఆ బాంబులు పెడతారని తెలుసు. రే టైం ఆల్రెడీ 2 అయిందిరా. ఇప్పుడైనా నేను నమ్మచ్చా? అల్లా మీదొట్టు. ఇంకా నమ్మట్లేదా? నా పిల్లల మీదొట్టు. సరే వాటిని మేమెలా కనిపెట్టాలి? ఆ బాంబులకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ సెన్సార్ మోగుతుంది. అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వాకీ టాకీలో వినొచ్చు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీదేరా. అరే రే కార్తీక్, పోలీసు ఉన్నారు, చెప్దామా బాంబ్స్ గురించి? రే వద్దురా, పోలీసు వాళ్ళు తెలిస్తే మళ్ళీ జాక్ అని చంపేస్తారా. అవునరా. సరే పదనరా. అరే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళల్లో ఎక్కడ ఎత్తుకుదాం రా బాంబు? రే చాలా మంది ఉన్న చోటే బాంబులు పెడతారా. అరే అలా అయితే మనం తలా ఒక దిక్కు వెళ్ళి వెతుకుదాంరా. రే ఇలా ఆలోచిస్తుంటే టైం లేదే కానీ పాండ్రా ఫాస్ట్గా. దేశ సేవకే అడుగులు వేసై వేసై నువ్వు వేసై, దేశ సేవకే అడుగులు వేసై. వేసై ఈ బాంబేంట్రా బాబు, నా చావుకొచ్చి పడింది.
తిరిగి తిరిగి అలసిపోయాను. వీళ్ళెక్కడ ఉన్నారో. అబ్బా బాంబు సంగతి ఏమో కానీ వీళ్ళిద్దరిని ఎక్కడ ఎతకాలో. అరే రఘు, ఈ బాంబు వెతకడేమో కానీ నా కాళ్ళు లాగేస్తున్నాయిరా. అరే నాకు ఇందాక నుంచి కళ్ళు తిరుగుతున్నాయిరా. ఎక్కడ పడిపోతానో అని భయం వేస్తుంది. అమ్మ బాబోయ్. అరే కార్తీక్ అక్కడ ఉన్నారా? నాకేం తెలుసురా వాడు ఎక్కడున్నాడో ఏమో. అరే కార్తీక్ రారా. వస్తున్నాను రా. అరే కార్తీక్, నీ దగ్గర ట్రాకర్ ఉంది కదా? ఇందాక బాంబు వెతికేటప్పుడు నాకు ఒక దగ్గర డౌట్ వచ్చిందిరా. అవునా? అక్కడ వెతుకుదామా? సరే పదరా. పదనరా. అదిగో అక్కడ్రా. రే కార్తీక్, ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. అవునారా? బాగుందిరా. రే కార్తీక్ జాగ్రత్తరా. అరే బాంబురా. రే ఒక బాంబు అయితే దొరికింది. ఇంకో బాంబు వెతుకుదాం పదరా. అరే మార్కెట్లో మనం విడిపోతేనే మనల్ని మనం ఎత్తుకోవడానికి టైం సరిపోయింది. ఈ గుళ్ళోనా ఇక అంతే. ముగ్గురం కలిసి వెళ్దాం రా. సరే పదరా. ఇదిగో తీసుకోరా. అరే కార్తీక్, బామ్మని ఏ గుళ్ళో ఎత్తుకాలరా? ఏమోరా. అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? ఈరోజు గురువారం రా. అయితే నా పేరేంటి? సాయ్. అయితే సాయిబాబా గుడిరా. అవునరా, మన సిటీలో టోటల్ 6 ఫేమస్ గుళ్ళు ఉన్నాయి. అరే మా మమ్మీ ప్రతి గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్తుందిరా. ఆ సాయిబాబా టెంపుల్లో చాలా మంది జనం ఉంటారా. మనం కూడా వెళ్దాం. వెళ్దాం రా. పదండ్రా. బాయ్ అలర్ట్ అలర్ట్, ఆపరేషన్ 3D. ఆ మూడో బాంబు సాయిబాబా గుడి దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర ఉంది. మీరు సేఫేనా? టైం దగ్గర పడ్డది. రే ఏమైందిరా? రే కార్తీక్, సాయిబాబా గుడి దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టారంటారా బాంబు. అవునారా? పదండి వెళ్దాం. పదరా. టైం 5 అవుతుంది. వీళ్ళు ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? ఏ కార్తీక్, ఏమైంది? టైం 5 అయింది. బామ్మ ఎక్కడా? డోంట్ వరీ అన్నయ్య, టెన్షన్ పడకండి.
అదేంటి చేతిలో బాంబు బ్లాస్ట్ అవుద్ది. అన్నయ్య ఎన్ని సినిమాలు చూడలేదన్నయ్య, వైన్ని కట్ చేసేసా. అవును, స్కూల్ దగ్గరది. అది ఎప్పుడో అయిపోయింది. అనవసరంగా పసి హృదయాల్ని బాధ పెట్టానురా. క్షమించండిరా నన్ను. నేటి బాలలే రేపటి పౌరులని నిరూపించారా మీరు. హలో జాక్, రహీం భాయ్, సలాం అలైకుం. సలాం అలైకుం బాయ్. మాలికుం సలాం. మన మిషన్ ఇంకా స్టార్ట్ అయ్యే హుకుం వచ్చింది. దానికి అవసరమైన ప్లాన్ని రెడీ చేయమని చెప్పి మనకి ఆర్డర్స్ వచ్చాయి. నేను ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నా. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ 3 స్పాట్స్. 3000 మందైనా చనిపోవాలి. నేను మెయిన్ పబ్లిక్ ఏరియాస్లో ప్లాన్ చేశాను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కేవలం మన ముగ్గురికే. జాగ్రత్తగా వినండి. జీ సాబ్, మా నుంచి ఏమైనా సమాచారం కావాలా? ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి మేము ఏమైనా చేయాలా? మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది తూచా తప్పకుండా ఉంటే చాలు. నేను చేసిన సర్వే ప్రకారం ఎక్కడ చూసినా సిటీ మొత్తం చాలా స్ట్రిక్ట్గా ఉంది. బ్లాస్టింగ్ పేలేంత వరకు కాదు కదా, మనం పెట్టే లోపలే దొరికిపోయేలా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావు భాయ్? ఎస్, అదే చెప్తున్నాను. సిటీలో ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో పోలీస్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఆ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం దొరికిపోతాం. ఫిర్ కైసే మనం బ్లాస్టింగ్ పెట్టేది ఎలా? ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలానే మనకి చాలా దారులు ఉన్నాయి. అందుకనే చాలా కష్టపడి సర్వే చేశా. ఎక్కడైతే ఈ బాంబ్ డిటెక్టర్స్ ఉండవో ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేశా. మనకి ప్లేస్ ముఖ్యం కాదు, మరణ హోమం ముఖ్యం. గుడి, బడి, మార్కెట్, ఇలా 3 డైమెన్షనల్ ప్లాన్ చేశాను. మాషాల్లా, మనకి రిస్క్ బి తక్కువ. అందరూ ఖతం అవటం ఖాయం. బహుత్ అచ్చా బాయ్. జాక్, బోయిన్పల్లిలో ఉన్న స్కూల్ని టార్గెట్. కనీసం 3000 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. కనీసం 1000 మంది అయినా అక్కడ ఖతం అవ్వాలి. జీ సాబ్. నీ కోడ్ 1D. రహీం, హా బాయ్. నీ కోడ్ 2D అంటే మార్కెట్. సాదర్గఢ్ మార్కెట్లో ఎప్పుడు రద్దీ ఉంటుంది. అందరు మిడిల్ క్లాస్ జనాలు వస్తూ ఉంటారు. మార్కెట్ మొదలైందంటే కనీసం 1500 పీపుల్ ఉంటారు అక్కడ. మన బ్లాస్టింగ్ వల్ల 1000 మంది ఎగిరిపడాలి. నగరం మొత్తం దద్దరిల్లిపోవాలి. అచ్చి బాయ్, నేను ఇంకా ఇక్కడే మకం వేస్తాను. మరి 3D ఏంటి బాయ్? ఇదే మన మెయిన్ టార్గెట్. మన బ్లాస్టింగ్ జరిగేది గురువారం రోజు. ఆ రోజు సాయిబాబా భక్తులందరూ గుళ్ళో ఉంటారు. అంబర్పేట్ సాయిబాబా గుడి. నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్న టైంకి బ్లాస్ట్ జరగాలి. ఏది ముందు పేలినా డిపార్ట్మెంట్ అప్రమత్తం అవుతుంది. కాబట్టి మనం సాయంత్రం 5 గంటలకి బ్లాస్ట్ పెడదాం. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే అక్రమ్ బాయ్ గురించి తెలిసిందేగా. జీ సాబ్. అల్లా. ఆపరేషన్ 3D నేనే. ఈ ఆపరేషన్లో 3000 మంది ఖతం అవ్వాలి. అల్లా! ప్రతి తల్లిదండ్రి ఆలోచించవలసింది ఏంటంటే, ఉన్నతమైన జీవితాల కోసం ఇతర దేశాల్లో ఉండి పిల్లల్ని ఇండియాలో వదిలేస్తే
ఈ జీవితాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి తండ్రి ఒక్కసారి ఆలోచించండి. మీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. Say దేశ సేవకే అడుగులు వేసై వేసై నువ్వు వేసై దేశ సేవకే అడుగులు వేసై వేసై Yes.